3 ఇయర్స్ బ్యాక్ ఏమాత్రం అంచనా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ వచ్చేసి కాంతారా. తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తే ఇటు తెలుగులోను అలాగే హిందీలోను రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. అయితే కాంతారా మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన మూవీ వచ్చేసి కాంతారా చాప్టర్ 1. ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. అయితే ఈ మూవీని ఫస్ట్ పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్నే చాలా భారీగా తెరకెక్కించారని తెలుస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తేనే మనకు చాలా గ్రాండియర్గా ఈ సినిమా తెరకెక్కించారని అర్థమైపోతుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి రుక్మిణి వసంత్ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, కాంతారా మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ మూవీ అదే రేంజ్లో రీసౌండ్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ విషయానికి వస్తే అది ఒక బాంగ్రా రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఒకరోజు ఈశ్వరుని పువ్వుల తోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఆ రాజుతో పాటు అతడి సైన్యం అక్కడ చనిపోతారు. పిల్లవాడిగా ఉన్న రాజు కొడుకు అక్కడి నుండి తప్పించుకొని తిరిగి రాజ్యానికి వస్తాడు. ఇక పెద్దయిన తర్వాత కూడా ఆ రాజు సైన్యం చనిపోయిన ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే భయపడిపోతాడు. అయితే అదే ఈశ్వరుని పూల తోట అనే ప్రాంతానికి దగ్గరగా కాంతారా అనే చోట జనాలు నివసిస్తుంటారు. అయితే ఆ ప్రాంత ప్రజలకు పిల్లాడు దొరుకుతాడు. ఆ పిల్లాడు మరెవరో కాదు, హీరో రిషబ్ శెట్టి. మరోవైపు ఆ రాజశేఖరుడు కొడుకు పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది, కులశేఖరుడితో వైరం ఏంటి, ఇంతకీ ఆ యువరాణి కనకవతి అయినటువంటి హీరోయిన్ రుక్మిణి వసంత్ ఎవరు, తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 2022లో వచ్చిన కాంతారా క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే అని చెప్పాలి. చివరిలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా కానీ ప్రేక్షకులు అందరూ ముగ్ధులైపోతారు. అయితే కాంతారా సినిమాకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్కు కనెక్ట్ అయిందా లేదా అంటే లేదనే చెప్పాలి. సేమ్ పార్ట్ 1 లాగా దాని ప్రీక్వెల్ ఆడియన్స్ని మెప్పించిందా? తొలి పార్ట్లో చూసుకుంటే అంతా సహజంగా అనిపిస్తుంది. కానీ కాంతారా ప్రీక్వెల్లో చూసుకుంటే ఎక్కువగా భారీతనం కనిపిస్తుంది. కాంతారా అనే నేటివిటీ అనేది మనకు మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. తొలి పార్ట్లో శివ చిన్నతనంలోనే తండ్రి తప్పిపోవటం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్ళి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంత కథ అంటూ చెప్పడం మొదలు పెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కదంబ రాజ్యం, కడపటి దిక్కు వాళ్ళు, కాంతారా అనే ప్రదేశం, ఇలా చాలా కొత్త విషయాలు, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్ళారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికైతే చాలా టైం తీసుకున్నారు డైరెక్టర్. అడవిలో ఉండే హీరో, అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్లో అయితే ఆడియన్స్ అందరినీ మెప్పించేలా కొన్ని అద్భుతమైన సీన్ డిజైన్ చేశాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మొదలయ్యాక స్టోరీ ఎటెటో వెళ్తుంది. అసలు కథ కంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్సే ఎక్కువైపోతుంటాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళం లాగా అనిపిస్తుంది. స్క్రీన్ పై అన్నీ జరుగుతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతుంటాం. ఏం జరుగుతుందో కూడా అర్థం కావడానికి టైం తీసుకుంటాం. సరే అయ్యిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరిలో 3వ పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు సినిమాని. అప్పుడు వచ్చిన కాంతారా సినిమా స్టోరీని ఎవరైనా చెప్పమంటే ఇట్టే హీరో ఇంట్రడక్షన్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు ఈజీగా చెప్పగలుగుతారు. కానీ ఈ సినిమా స్టోరీని ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళని చెప్పమంటే మాత్రం ఎక్కడ మొదలు పెట్టాలో, ఏ సీన్ చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా ఎవరికి అంతు చిక్కదు. ఖచ్చితంగా స్టోరీ చెప్పే విషయంలో తడబడతారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. దానికి తగ్గట్టు సెటప్స్ చాలా గ్రాండియర్ లుక్ని అయితే ఇస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే యుద్ధం సీన్స్ చూస్తున్నప్పుడు మనకు బాహుబలి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమాలో రిషబ్ శెట్టి తన యాక్టింగ్ తోటి చింపేశాడని చెప్పాలి. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. ఆమె పాత్రలో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని కూడా చెయ్యరు. సినిమా చూస్తున్న ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తుంది. చివరిలో హీరోయిన్ క్యారెక్టర్ని ఎండ్ చేసిన తీరు మాత్రం ఆడియన్స్కి
అస్సలు నచ్చకపోవచ్చు. టెక్నికల్గా చూసుకుంటే ఈ సినిమాకు పాటలు పెట్టకపోయి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాటలు అస్సలు అర్థం కావు. ఏ పాట ఎప్పుడు వస్తుందో ఎలా వెళ్తుందో కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే రిషబ్ శెట్టి నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అందంగా డిజైన్ చేసి మరీ తీసినట్లు అనిపిస్తుంది. ఇక సినిమా అంతా చూసిన తర్వాత ఫైనల్గా పాన్ ఇండియా మోజులో పడి రిషబ్ శెట్టి సినిమా కథను మర్చిపోయి కేవలం గ్రాండీర్ మీదనే ఆధారపడి ఈ సినిమా తీసాడేమో అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సో ఇదన్నమాట కాంతారా ప్రీక్వెల్ సంబంధించిన రివ్యూ. సో మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.